వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో పేదలకు అందించిన ఇంటి పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అనర్హులు లబ్ధి పొందారని, వాటిపై విచారణ జరిపి అనర్హులను తొలగించాలని సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ అధికారులు లేఅవుట్లలో విచారణ జరిపి అనర్హులను గుర్తించి వారితో పాటు ఇంటి స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వాటిని తొలగించి వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అర్హులకు ఇంటి స్థలాలు దక్కేలాగా చూడాలన్నారు. ఎవరున్నా వాళ్ళకి వాళ్ళ ఇళ్ల పట్టాలు ఇస్తాము. ఎక్కడైతే అర్హులు లేని బెనిఫిషరీని మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా దాన్ని తొలగించి పేద కుటుంబాలకి, ఎవరైతే అర్హులైన కుటుంబాలకి అందించే విధంగా మనము చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా మనము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కింద కూడా చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయని కూడా మన దృష్టికి తేవడం జరిగింది. గత 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి కూడా ఆ ముందు 14, 19 వరకు కూడా చేసిన ఉపాధి హామీ బిల్లులు కూడా మాకు పడలేదు అని కూడా మన దృష్టికి తీసుకురావడము. డెఫినెట్గా ఆ శాఖ వారితో మనం కూర్చొని ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో డెఫినెట్గా అధికారుల దృష్టికి పైకి తీసుకెళ్ళి ఆ బిల్స్ని క్లియర్ చేసే విధంగా కూడా మనం సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులన్నీ కూడా మన దృష్టికి తేవడం జరిగింది. నార్పల్ మండలంలో చాలా వెల్ఫేర్ హాస్టల్స్లో ఫ్యాకల్టీ లేరని టీచర్స్ కూడా వచ్చి మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాలేజ్లో మనకి ఫిజిక్స్ అండ్ బయాలజీ టీచర్ ఒక సంవత్సరంన్నర నుంచి కూడా అక్కడ వేకెన్సీ ఉన్నా కూడా దాన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన పై అధికారులు కూడా దీన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. డెఫినెట్గా మీరు దాని రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఏమైనా ఉన్నా కానీ మీరు డెఫినెట్గా దాన్ని ఇనిషియేట్ చేసి ఈ ఫిజిక్స్ బయాలజీ ముఖ్య సబ్జెక్ట్స్ కూడా అవి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ లేకుండా మనము పిల్లలకి ఏ విధంగా మీరు ఈ 1.5 సంవత్సరాలు నడిపించారో కూడా తెలియలేని పరిస్థితి. సో దయచేసి ఇనిషియేట్ చేయాలి. నేను కూడా మాట్లాడతాను ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గురించి. తర్వాత హాస్టల్స్లో, స్కూల్స్లో వాటర్ అండ్ ఫుడ్ అంటే భోజనం కూడా అంత నాణ్యంగా లేదని కూడా చాలామంది పిల్లలు మనకి చెప్పడము, మనం కూడా పర్సనల్గా వెళ్ళి కొన్ని హాస్టల్స్ని సందర్శించడం జరుగుతూ ఉంది. కొన్ని హాస్టల్స్ చాలా బాగా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి చూడడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా చాలా మైన్యూట్ సమస్యలు ఉన్నాయి. అవి చిన్నగా కనిపించినా ఆరోగ్యానికి కానీ పిల్లలకు భవిష్యత్తుకు కానీ చాలా ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ సమస్య లేదు, ఏదో డ్రమ్ముల్లోనో బకెట్లలోనో పిల్లలకి మంచినీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆరో ప్లాంట్లు కానీ లేదా వాళ్ళకి ఏదైనా మినరల్ వాటర్ సప్లైకి ఖచ్చితంగా ప్రతి హాస్టల్స్లో మీరు వసతిని ఏర్పాటు చేయాలని మీ డిపార్ట్మెంట్ వారికి కూడా మనం సలహా ఆదేశించడం జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా మన నార్పల్ మండలంకి ఏఈ అన్నది అవైలబుల్లో లేకపోవడం వల్ల కరెంట్కి సంబంధించిన సమస్యలు, సామాన్య ప్రజలు పడుతున్న సమస్యలు కూడా చాలా విపరీతం అయిపోయాయి, చాలా ఎక్కువగా అయిపోయాయి. అండ్ ప్రజలు కూడా ఎవరికి మేము సమస్య